హల్లెలూయా. ఆల్ రైట్, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే 2 చేతులు పైకెత్తుదాము. ప్రతి పరిస్థితి నుంచి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ దేవాది దేవునికి, భయములో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి తన ధైర్యమునిచ్చి నేను ఉన్నాను అని మనకు తోడుగా ఉండి మన చేయి పట్టి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి చేతులెత్తి కొద్ది నిమిషాలు, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీవు లేకపోతే ప్రభువా నా జీవితము అగమ్యము తండ్రి, నేను ఏమైపోయి ఉండవని నాకు తెలియదు ప్రభా. అయితే ఇదిగో నీవు చేయి పట్టుకొని ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండని ప్రభా నాకు బోధించి నన్ను నడిపిస్తున్న వాడానికి వందనాలు చెల్లించుకొని వచ్చినాను ప్రభా. అవును తండ్రి, సంఘాన్ని నడిపిస్తున్న వాడానికి వందనాలు ప్రభా. భయంలో నుండి మమ్మల్ని బయటకు తీసుకుని ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి, లోకంలో ఎక్కడ చూసినా ఏ వార్త విన్న ప్రభా భయపెట్టు తండ్రి ప్రభా, వార్తలే మరి ప్రపంచమంతా కూడా ప్రభా వ్యాపించుండగా కేవలము తండ్రి ఇదిగో నీ వాక్యము మాత్రమే సువార్తను ప్రకటించగల తండ్రి నీకు వందనాలయ్యా. ఆ సువార్తను మేము వింటూ తండ్రి ప్రభా మా జీవితాలని ధైర్యముతో నింపుకొనిచు ముందుకు వెళ్ళాగిన తండ్రి నీ కృప మా మీదకు విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ వాక్యము బలమైనది ప్రభా, నీ వాక్యము సత్యము తండ్రి, నీ వాక్యము దొరికిన వారికి సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగుతుందని మీరు సెలవిచ్చేస్తాను నీకు వందనాలు ప్రభా. ఇదిగో అలాంటి వాక్యమును వినుచుండక తండ్రి నీకు వందనాలు అయ్యా. మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా, మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, ఇదిగో నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా ఏ అపాయము నీ యొద్దకు రాదు అని సెలవిచ్చేస్తాను నీకు వందనాలు ప్రభా. సంఘం మీదకి, సంఘంలో ఏ ఒక్కరికి ఏ అపాయము మా యొద్దకి రాకుండా ప్రభా అపవాది యొక్క హస్తములో నుండి ప్రభా మా సంఘాలని, విశ్వాసులను తప్పించమని ప్రార్థిస్తున్నానయ్యా. అపవాది మమ్మల్ని ఎన్నటికీ ముట్టకుండానుగా అక్కడ ప్రార్థిస్తున్నానయ్యా. వైరస్ కానీ, ఇన్ఫెక్షన్, రోగం ఏది కూడా సంఘంలో ఏ ఒక్కరిని ఎన్నటికీ ముట్టకుండానుగా అక్కడ ప్రార్థిస్తున్నానయ్యా. మా చుట్టూ నీ రక్తం ఉండలాగా ప్రార్థిస్తున్నానయ్యా. మా చుట్టూ నీ దూతలు కాపుదలగా ఉండగా ప్రార్థిస్తున్నా తండ్రి. పాదంలోకి రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దూతలు ఎల్లప్పుడూ మాకు కాపుదలగా ఉండనుగా అక్కడ ప్రార్థిస్తున్నానయ్యా. లార్డ్ థ్యాంక్ యూ జీసస్. ఇంకొక బలమైనటువంటి నీ వాక్య భాగంలోకి వెలుచుండే ప్రభా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులు కారు అని సెలవిచ్చారు ప్రభా. మేము లోక సంబంధులము కాదు కాబట్టి లోకంలో ఉన్న ఏది కూడా మా మీద పని చేయకుండా ఈ వైరస్ నుంచి, ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియా నుంచి ప్రభా ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి నీ హస్తములలో మమ్మల్ని భద్రపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. కూర్చుందాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, నౌ దిస్ డేస్ వి నీడ్ మోర్ గ్రేస్. హల్లెలూయా. ఇంకా అధికమైన కృప మనకి కావాలి. ఇంకా అధికమైన అంటే ఆయనను ప్రేమిస్తున్నాడు అని ఇంకా తెలుసుకునేటువంటి కృపా వాక్యము మనకి కావాలి. హల్లెలూయా. అప్పుడే ఏది వచ్చినా, ఇంకా ఇలాంటి ఎంత భయంకరమైన వచ్చినా కూడా మనము ధైర్యంగా నిలబడగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసము ప్రతి సమస్య నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడు నీ దగ్గర నుంచి విశ్వాసాన్ని కోరుకుంటాడు, అపవాది నీ దగ్గర నుంచి విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. సో దిస్ ఇస్ వాట్ ద సిచ్యువేషన్. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు విశ్వాసాన్ని. కానీ దేవుడికి ఏం కావాలా? అదే విశ్వాసం కావాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మానవుడు ఉన్నాడు. ఏదో ఒక ఆదివారం వాక్యం వింటున్నాము, ఆ వాక్యం ద్వారా కొంచెం విశ్వాసం వస్తుంది. ఆ కొంచెం విశ్వాసం కూడా ఇంకా టీవీలో ఏ వార్తను వినేసరికి ఉన్న విశ్వాసం కూడా ఏమైపోతుంది? వార్తలేమో ప్రతిరోజు వింటున్నాము, వాక్యమేమో ఒకసారి వింటున్నాం. సో ఎలాగ విశ్వాసం పెరుగుతుంది? హౌ ద ఫెయిత్ విల్ గ్రో. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద సిచ్యువేషన్. అందుకే లోకముతో పాటు సంఘము కూడా భయంలో ఉండిపోయింది. లోకానికి వెలుగు కావలసినటువంటి సంఘమే భయంలో ఉండిపోయిందంట. హల్లెలూయా. యు సీ దట్ హారిబుల్ సిచ్యువేషన్. సంఘము ప్రతి సమస్యకి పరిష్కారం అవ్వాలి. సంఘము ప్రతి సమస్యకి సమాధానం అవ్వాలి. హల్లెలూయా. సమాధానము లేని చోట సమాధానము కలిగించేదే సంఘము. పరిష్కారం లేని చోట పరిష్కారాన్ని చూపించేది సంఘము. హల్లెలూయా. మరి ఇలాంటి సంఘమే కన్ఫ్యూజన్లో ఉంటే నాకేం జరిగిపోతుందో,
నా పిల్లలకి ఏం జరిగిపోతుందో అనే భయంలో ఉంటే పరిష్కారం అనేది లోకానికి ఎక్కడి నుండి వస్తుంది? హల్లెలూయా. ఎవరు ఇవ్వగలరు పరిష్కారం? దేవుడు నిన్నే లోకానికి వెలుగన్నాడు. వెలుగంటే ఏంటి? పరిష్కారం, సమాధానం. హల్లెలూయా. ప్రతి దాని నుంచి బయటికి తీసుకొచ్చేది వెలుగే. వెలుగు లేకపోతే అంధకారంలో ఉంటాం, చీకట్లో ఉంటాం. ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలియదు. అందుకే సంఘాన్ని దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి, ఆయన స్వరూపం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి, ఆ రక్తంలో కొనిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి నువ్వు లోకానికి వెలుగు అని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కాన్షియస్ మనకి ఉంటుందో, నేను లోకానికి వెలుగు అనే కాన్షియస్ మనకి ఉంటుందో, నీ కుటుంబానికి నీవు పరిష్కారం అవుతావు, అలాగే లోకానికి కూడా పరిష్కారం అవుతావు. హల్లెలూయా. నీకు నువ్వు పరిష్కారం అవుతావు, నీ కుటుంబానికి పరిష్కారం అవుతావు, లోకానికి పరిష్కారం అవుతావు. హల్లెలూయా. యు విల్ బికమ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను లోకానికి పరిష్కారము అనండి. అంటే ఇప్పుడు వైరస్కి ఎవరు పరిష్కారము? నువ్వే కదా. మరి ఇప్పుడు వైరస్ చూసి ఏమైపోతున్నాం మనము? భయపడుతున్నామా లేదా? ఎవ్రీబడి. బికాస్ ఎందుకో తెలుసా? సిచ్యువేషన్ ఈజ్ చేయి జారిపోయింది. ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసారు అందరు. ఇంకా నీ ఇష్టం అని చెప్పారు. బ్రతుకుతావా? బ్రతుకు. బయటికి వెళ్ళకుండా బ్రతుకుతావు. బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న కూడా సమస్య అంటే ఇప్పుడు గాలిలో ఉందంట వైరస్. సో ఇంట్లో కూడా ఉండలేము. హల్లెలూయా. యు సీ దిస్. అంటే పరిస్థితిని ఎంత తీవ్రతరము చేస్తున్నాడు చూడండి అపవాది. ఎందుకు అంటే ఇప్పుడు మరి దేవుడికి తెలియదా ఇట్లా పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఉందని దేవుడికి తెలియదా? గాడ్ డజంట్ నో ది సిచ్యువేషన్. మరి దేవుడికి తెలిసినప్పటికీ కూడా, లోకంలో సంఘము ఉంది అని దేవుడికి తెలిసినప్పుడు కూడా ఎందుకు ఇంత తీవ్ర రూపం దాల్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు దేవుడు? అమ్మంటుంది ఏమో తెలియదు. హల్లెలూయా. ఎందుకు చేస్తున్నాడంటే దేవుడికి ఒక్కటి బాగా తెలుసు. ఎందుకు ఏం తెలుసు అంటే లోకం మీద ఇంకా సంఘము ఉంది అని దేవుడికి తెలుసు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దేర్స్ ఎ చర్చ్ హల్లెలూయా ఇన్ ద వరల్డ్. ఇంకా రాప్చర్ జరగల, భూమి సంఘం ఎత్తబడలా, ఇంకా సంఘము భూమి మీద ఉంది. కాబట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సరే సంఘము ప్రార్థిస్తుంది, నేను బయటికి తీసుకొస్తాను అని దేవుడికి తెలుసు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దట్ ఈస్ వాట్. అందుకే ఇంత తీవ్ర రూపం దాల్చినప్పటికీ కూడా దేవుడు దాని పట్ల దాన్ని తీసేయడానికి శ్రద్ధ చూపించట్లేదు. ఎందుకు? దేవుడు ఆ బాధ్యతని సంఘానికి అప్పగించేశాడు. పేతురుతో మాట్లాడు, ఇదిగో పేతురు, నువ్వు బండవి, నీపైన నేను సంఘాన్ని కడతాను. ఈ సంఘం ఎదుట ఏం నిలబడినదంట? పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. హల్లెలూయా. అది చెప్పి దేవుడు ఏమంటాడు? ఇదిగో నీకు తాళపు చెవి ఇస్తున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి, పాతాళ యొక్క తాళపు చెవి ఇస్తాను. నీవు దేనిని బంధిస్తావో నేను దాన్ని బంధిస్తాను, నువ్వు దేనిని విప్పుతావో నేను దాన్ని విప్పుతాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ వైరస్ రాకుండా బంధించవలసిన బాధ్యత కూర్చున్న నీది, నాది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. హల్లెలూయా. అయితే బ్రదర్, మరి నాకు రాదా వ్యాధి? నాకు వస్తుంది కదా వ్యాధి, నాకు అంటుకుంటుంది కదా వైరస్కి మన పరాన్ని తేడా లేదు కదా. క్రిస్టియన్ అని లేదు, హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, డాక్టర్ అని లేదు, యాక్టర్ అని లేదు, ఎవరని లేదు. ఇకన్నా అది అందరికీ అంటుకోగలదు. హల్లెలూయా. అయితే దేవుడు చూడండి, అందుకే వాక్యం దగ్గరికి రావాలి. ఏదైనా సమస్య వచ్చిందా టీవీ దగ్గరికి వెళ్ళకూడదు, వార్తలు యూట్యూబ్ అసలు చూడకూడదు, యూట్యూబ్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. మనకున్న 90%, 99% ఈవెన్ మేము కూడా చాలాసార్లు చేస్తాం అనుకోండి. ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం మనము? విల్ సెర్చ్ ఇన్ యూట్యూబ్లో వాళ్ళు ఏమన్నా అనాలిసిస్ చేసి రాసిన వాళ్ళు నీవు నేను మనలాంటి వాళ్ళే రాస్తారు, సగం తెలిసి సగం తెలియని వాళ్ళు. దాన్ని చూసి ఏమైపోతాం మనము? ప్యానిక్ అయిపోతాం. విల్ బి ప్యానిక్. భయపడిపోతాం, కంగారు పడిపోతాం. అందుకే నీకేదైనా సమస్య వచ్చిందా, నీకేదైనా ఇబ్బంది వచ్చిందా, నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? వాక్యం దగ్గరికి రావాలా.
దేవుడి దగ్గరికి రావాలి, పరిష్కారం తీసుకొని దేవుడి దగ్గరికి రావాలి. ప్రభా పరిస్థితి ఇలాగ ఉంది, సిచ్యువేషన్ ఎలాగ ఉంది, ఏం చేయాలి ప్రభా? వాక్యం తీయాలి, చదవాలి. వాక్యం చదివినప్పుడు దేవుడు వాక్యంతో నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. గాడ్ విల్ స్పీక్ విత్ యు. దేవుడు మాట్లాడితే నువ్వు బ్రతుకుతావంట. హల్లెలూయా. పక్కలో చెప్పండి, దేవుడు మాట్లాడితే నువ్వు బ్రతుకుతావు అనండి. దాట్స్ ఇట్. హల్లెలూయా. దేవుడు ఎలాగ మాట్లాడతాడు? ముఖముఖం వచ్చి మాట్లాడు. ముఖముఖం మాట్లాడడానికి బ్రతకవు. అందుకే దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. అయ్యో దేవుడు మరి ముఖముఖం రాలేదు కదా మాట్లాడు, అలాగ మాట్లాడనుకుని ఉండవు భూమి మీద. అలా నేను భూమి మీదకి వస్తే జనులు బ్రతకలేరని తెలిసి దేవుడు మనిషి కుమారునిగా జన్మించాడు భూమి మీద. లేకపోతే ఆయన మనిషి కుమారునికి రావాల్సిన అవసరం వచ్చింది? ఆయన మనిషి కుమారునికి రావడానికి కారణం ఏంటి? ఆయన దేవునిలాగా భూమి మీదకి వస్తే మనం బ్రతకం కాబట్టి, భూమి బూడిదైపోతుంది. కాబట్టి ఆయన ఎలాగ రావాల్సి వచ్చింది? మనిషి కుమారునిగా. హల్లెలూయా. లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. సో దేవుడు ఎలాగ మాట్లాడతాడు? వాక్యముతో మాట్లాడతాడు, ఆత్మలో మాట్లాడతాడు, ఆత్మలో ప్రేరేపణ కలిగిస్తాడు. దాన్ని రేమ అంటాం. హల్లెలూయా. రేమ అండ్ లోగోస్, దిస్ డిఫరెంట్. ఈ రెండు కూడా డిఫరెంట్ వర్డ్స్. లోగోస్ అనేది, రేమ అంటే ఏంటి? నీ హృదయంలో పుట్టేటువంటి ప్రేరేపణ. దాన్ని ఏమంటారంటే నవ్వోడ్ అంటే ఇప్పుడు ఈ క్షణంలో నాకు కావలసిన సమాధానము నా హృదయంలో నేను ఎప్పుడైతే పొందుకుంటానో దాన్ని రేమా వర్డ్ అంటారు. హల్లెలూయా. బైబిల్లో రెండు ఉంటాయి, రేమా ఉంటుంది, లోగోస్ ఉంటుంది. లోగోస్ అని కొంచెం డీప్ సబ్జెక్ట్, అది పిహెచ్డి లెవెల్. ఇప్పుడు మీరు ఎల్కేజీ మనం అందరూ కూడా, సో మనకు అర్థం కాదు ఇప్పుడు అది. సో నేను కూడా అంత లోతుకి వెళ్ళను. సరే, ఇప్పుడు ఎవరినన్నా అడిగామనుకోండి, 90% సంఘాలు కూడా ఏమంటున్నారు, క్రైస్తవులు కూడా ఏమంటున్నారు? పాపము ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు కరోనా వైరస్ రూపంలో జడ్జిమెంట్ విడుదల చేశాడు. వైరస్ రూపము కావచ్చు, ఇంకేదన్నా వ్యాధి, వాట్ ఎవర్. చాలా రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి, రకరకాల వ్యాధులు వస్తున్నాయి, రకరకాల బలహీనతలు వస్తున్నాయి. మనిషికి వైద్య శాస్త్రానికి కూడా అందనటువంటి అనేక రకాలైనటువంటి రోగములు మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నవి. హల్లెలూయా. దీనికి కారణం ఏంటి అని ఎవరైనా అడిగితే ఏమంటారంటే పాపం. ఇట్స్ ఎ సిన్. హల్లెలూయా. పాపం పెరిగిపోయింది. కాబట్టి లోకంలోకి దేవుడు ఏం విడుదల చేస్తున్నాడు? వైరస్లు, తెగుళ్ళు, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, రకరకాల రోగాలు. హల్లెలూయా. మరి కొంతసేపు అదే కరెక్ట్ అనుకుందాం, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనుకుందాం. దేవుడు మరి జనులందరూ పాపము చేశారు కాబట్టి ఈ వైరస్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చింది అనుకుందాం. మరి నీవు నువ్వు లోకంలో ఉన్నావు కదా, నీకు పాపానికి సంబంధం లేదు కదా, నీకు చెడుకి సంబంధం లేదు. మరి ఈ వైరస్ నీ మీద కూడా ఎందుకు పనిచేయాలా? నీ మీద ఎందుకు పనిచేయాలా? హల్లెలూయా. నౌ లెట్ us స్టడీ. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము చదువుదాము. 1:4. గలేషియన్స్ చాప్టర్ నంబర్ 1 and verse number 4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. నౌ సీ, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఐమ్ టెల్లింగ్, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ విల్ బ్లెస్ యూ. ఇది నేను మిమ్మల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. అందరూ చూడాలి ఈ మాట. చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. కరెక్టే. మరి ఇప్పుడు మనం అనుకున్నాం, పాపము చేసింది లోకం, పాపములో ఉంది కాబట్టి, పాపం చేశారు కాబట్టి లోకం మీదకి శ్రమం వచ్చింది, కష్టం వచ్చింది, వైరస్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈ తెగులు వచ్చింది అనుకుందాం. అయితే దేవుడికి నీవు భూమి మీద ఉన్నావని తెలియదా? తెలుసు. కాబట్టి ఏం చేశాడు? ఒకవేళ పాపం వలననే ఈ తెగులు కనుక వచ్చినట్లయితే ఈ తెగులు నీ మీద పని చేయకుండా ఉండాలని, ఈ ప్రస్తుత యొక్క దుష్ట కాలంలో నుంచి నిన్ను బయటకు తీసుకురావని ఆ పాపాన్ని కూడా దేవుడు తీసివేశాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? పాపాన్ని కూడా దేవుడు తీసివేసి నిన్ను విమోచించి ఈ దుష్ట కాలంలో నుంచి బయటకు తీసుకొస్తారట. హల్లెలూయా. వాళ్ళది కరెక్ట్ అనుకుంటా. ఒకవేళ ఐదర్ వర్డ్స్ వి హావ్ టు సీ బోత్ సైడ్స్. అవునా కదా? ఇక్కడేమంటుంది? ప్రస్తుతపు
దుష్టకాలము. అందరూ చెప్పండి, ప్రస్తుతపు దుష్టకాలం అనండి. దుష్టకాలమే కాదు, ఇది భయంకరమైన కాలం. హల్లెలూయా. అయితే ఇది లోకానికి భయంకరము. ఎందుకంటే లోకం ఎక్కడ ఉంది? చీకటిలో ఉంది, పాపంలో ఉంది. వారు పాపంలో ఉన్నారు కాబట్టి లోకానికి ఏ కాలం ఇది? దుష్టకాలం. అయితే సంఘానికి ఏ కాలం ఇది? విమోచన కాలము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. విడుదల పొందినటువంటి సమయం అంట. హల్లెలూయా. మనం విమోచించబడ్డాం. వి హావ్ బీన్ రిడీమ్డ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దుష్టకాలము నీ మీద పని చేయొచ్చా? ప్రస్తుతం నువ్వు చూస్తున్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి దినములు నీ మీద పని చేయొచ్చు అంటున్నాడా దేవుడు? నీవు దాంట్లోంచి విమోచించబడ్డావు అంట. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు విడిపించబడ్డావు అనండి. దుష్టకాలానికి నీకు సంబంధం లేదు అనండి. ఆ వైరస్కి నీకు సంబంధం లేదు అనండి. ఆ రోగానికి నీకు సంబంధం లేదు అనండి. ఆ చీకటికి నీకు సంబంధం లేదు అనండి. ఎందుకు సంబంధం లేదు? ఒకప్పుడు సంబంధం ఉండేది, పాపంలో ఉన్నాము కాబట్టి. కానీ ఎప్పుడైతే క్రీస్తు మన పాపముల నిమిత్తము అప్పగించబడ్డాడో, ఆ పాపంలో నుంచి నువ్వు విమోచించబడ్డావు కాబట్టి ఈ దుష్టకాలము మన మీద పని చెయ్యదు. హల్లెలూయా. ఈ అంధకార దినములు మన మీద పని చెయ్యవు. హల్లెలూయా. ఇది గనక నీకు తెలిసి లేదనుకో, లోకంతో పాటు నువ్వు కూడా ఏమైపోతావు? నలుగురితో గుంపులో. మనందరికీ తెలుసు కదా ఇవన్నీ, కొత్త ఏంటి ఇవన్నీ? నలుగురితో నారాయణ, గుంపులతో గోవింద. కానీ దేవుడు అలాగ అన్నట్లా. నౌ సీ, దేవుడు ఎలాగా సంఘాన్ని డివైడ్ చేస్తున్నాడు చూడండి. ద డివైన్ ఎక్స్చేంజ్, హౌ గాడ్ ఇస్ డివైడింగ్ ద చర్చ్ ఫ్రమ్ ది కరెంట్ పొజిషన్, ఫ్రమ్ ది కరెంట్ సిచ్యువేషన్. ప్రస్తుతం కాలంలోంచి సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? విమోచిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ విమోచన ఎప్పుడు జరిగింది? ఆయన సిలువలో మరణించినప్పుడు. అంటే దేవుడికి ఈ రోజు తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఈ వైరస్ వచ్చిందో తెలుసా? తెలుసు దేవుడికి. వైరస్ వచ్చినా కూడా ఎందుకు బ్రదర్ మరి దేవుడికి తెలియదు? నేను సంఘంలో ఉన్నాను కదా, నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు ఎందుకు ఆపట్లేదు? ఎందుకు ఆపట్లేదు అంటే దేవుడు ఈ వైరస్ రాకముందే నిన్ను విమోచించాడు కాబట్టి. హల్లెలూయా. ఈ వైరస్ వస్తుందని దేవుడికి తెలుసు, అది రాకముందే నిన్ను విమోచించాడు కాబట్టి దేవుడు సైలెంట్గా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ నౌ సైలెంట్. డోంట్ వరీ, యు హావ్ బీన్ రిడీమ్డ్. పక్కలు చెప్పండి, కంగారు పడుకొని విమోచించబడ్డావు అనండి. ఎక్కడి నుంచి విమోచించబడ్డావు? దుష్టకాలము. చూసారా? విజృంభణ వచ్చేస్తుంది, ముప్పు, డేంజర్ బెల్స్. ఏం బెల్లో ఏంటో. టీవీ ఆన్ చేస్తే అదే వాట్సాప్లో, అదే ట్విట్టర్లో, అదే ఫేస్బుక్లో, అదే ఈ బుక్లో, అదే ఆ బుక్లో, అదే. ఏ బుక్ చదివినా ఏముంది? ఈ బుక్లన్నిటిని పక్కన పెట్టి కాసేపు ఈ బుక్ చదవనుకో, పరలోక రాజ్యం యొక్క దూతలు వచ్చి నీకు పరిచారం చేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. ఏంజల్స్ విల్ కమ్ అండ్ మినిస్టర్ యు మై ఫ్రెండ్. అభిషేకం ఏం చేయగలదు? కాడిని విరిచివేయడమే కాదు, ప్రతి వైరస్ని, ఇన్ఫెక్షన్ని చంపివేయగలదు కూడా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అనాయింటింగ్ అంటే ఏంటో తెలుసా? మీకు ఎంతమందికి రేడియేషన్ పవర్ తెలుసు? క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి రేడియేషన్ ఇస్తారు తెలుసా? ఎంతమందికి తెలుసు? రేడియేషన్ ఎందుకు ఇస్తారు? రేడియేషన్ పవర్, రేడియేషన్ ఎందుకు ఇస్తారు? వైరస్ని చంపేయడానికి. అంటే లోపల ఏదైతే బ్యాడ్ వైరస్ ఉందో దాన్ని చంపేయడానికి. ఇప్పుడు ఈ రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? మంచి వైరస్తో పాటు మన శరీరంలో మనకు మేలు చేసే వైరస్ కూడా చనిపోతుంది. కాబట్టి మనిషి బలహీనపడిపోతాడు, వీక్ అయిపోతాడు. అయితే అభిషేకానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే నీకు మేలు చేసే వైరస్ జోలికి వెళ్ళదు, నీకు హాని చేసే వైరస్ పైన ఖచ్చితంగా పనిచేస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ది అనాయింటింగ్ ఇస్. అభిషేకం చేసే పని. హల్లెలూయా. నలుగురికి ప్రేయర్ చేసి వచ్చాను, అయినా సరే వైరస్ అటాక్ అవ్వాలా? అయిందేమో, కానీ అది నా శరీరంలో నాకు హాని చేయడానికి ముందే చనిపోయింది వైరస్. హల్లెలూయా. ఓన్లీ జాన్సన్కి ఒక్కడే దేవుడు ఆయన. పక్కలు చెప్పండి, నీకు కూడా ఆయన దేవుడేనండి. మళ్ళీ చెప్పండి, నీకు కూడా ఆయన దేవుడేనండి. నీ శరీరంలో వైరస్ తాకడానికి ముందే నీ లోపల ఉన్న అభిషేకము దాన్ని నశింపచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంఘము భయపడకూడదు. జాగ్రత్తగా ఉండు, కానీ భయపడొద్దు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వేం చేయబడ్డావంట? విమోచించబడ్డావు. హల్లెలూయా. ప్రస్తుత దుష్టకాలం నుంచి దేవుడు మనల్ని ఏం చేశారంట? చదవండమ్మా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను, నన్ను అనండి, క్రీస్తు నన్ను అనండి. ఇప్పుడు మనల్ని పక్కన పెట్టండి, నన్ను అనండి అందరూ.
క్రీస్తు నన్ను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించి ఉన్నాడు. కాబట్టి ఈ వైరసే కాదు, ఇంకా ఏ వైరస్ వచ్చినా నా శరీరాన్ని తాకలేదు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ వాట్ ద రిడెంప్షన్ ఈస్, మై ఫ్రెండ్. Redemption, the power of redemption, hallelujah. It cannot touch you. Nothing can enter into your body. ఎందుకంటే ఇప్పుడు మనము మహిమ కలిగి ఉన్నవారు. హల్లెలూయా, we have glory. మనకేముంది ఇప్పుడు? మహిమ. హల్లెలూయా. మహిమ శరీరంలోకి, అంటే మహిమ శరీరంగా మారకపోవచ్చు, కానీ మన శరీరంలో మట్టికి మహిమ ఉంది. హల్లెలూయా. అది మన శరీరంలో మహిమ ఉంది, కానీ మహిమ శరీరంగా ఎప్పుడు మారుతుంది అంటే వి డోంట్ నో. మేబీ రెండవ రాకట్లో మారుతుందా, లేదంటే ఆయన రావడానికి ముందు మన శరీరం మహిమ శరీరంగా మారుతుందా, వి డోంట్ నో. కానీ శరీరం మహిమ శరీరం కాదు, కానీ శరీరంలో ఏముంది? మహిమ. హల్లెలూయా. అందుకే ఈ మట్టి ఘట్టంలో అంటాడు, ఈ మట్టి ఘట్టంలో మనకి ఏముందంట? మహిమైశ్వర్యము. అందరు చెప్పండి, ఈ మట్టి ఘట్టములో. నీ శరీరం ఇట్లా ఇట్లా పెట్టుకోండి, ఈ మట్టి ఘట్టములో మహిమ ఉంది అనండి. హల్లెలూయా. మహిమ అంటే ఏంటి? మళ్ళీ దేవుడు చుట్టూ ఉండేటువంటిది. దేవుడు మహిమలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఏది రాదు, ఏది ఆయనను అటాక్ చేయడు, ఏది ఆయనను ముట్టుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏముందంట? అదే మహిమ ఈ శరీరంలో నివాసము చేస్తుందంట. హల్లెలూయా. అదే మహిమ ఉందంట మనకు కూడా. వి హావ్ ద సేమ్ గ్లోరీ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దుష్టకాలంలో నీకు సమస్య రావచ్చా, వస్తుందేమో అనే ఫీలింగ్లో ఉంటాం, కానీ రాదు. ఇప్పుడు చెప్పాడు దేవుడు, ఆ వైరస్ రావడానికి ముందే నేను వారిని విమోచించి ఉన్నాను. హల్లెలూయా. నేను వారిని విడిపించి ఉన్నాను. హల్లెలూయా. వైరస్ వస్తుందని దేవుడికి తెలుసు. ఇదే కాదు, ఇంకా ఎన్నో లోకం మీదకి వస్తాయని దేవుడికి తెలుసు. అయితే వీటన్నిటికంటే ముందే దేవుడు నేను ఏం చేశాడంట? విమోచించాడు. హల్లెలూయా. అందుకే చెప్పాను, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా నీకు అండర్లైన్ చేసుకోవాలి, బైహార్ట్లో ఉండాలి. దీన్ని చదవాలి, ప్రతిరోజు చదవాలి. ప్రస్తుతం దుష్టకాలము ఇది. ఎప్పుడైనా ఈ రోజు కానీ రేపు ఇంకా 100 సంవత్సరాలు సరే అది ప్రస్తుతమే. దట్స్ కరెంట్ పొజిషన్. హల్లెలూయా. వాట్ ఎవర్ ద పొజిషన్, కరెంట్ పొజిషన్. ఇప్పుడు ఈ రోజు 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ రోజు ఉన్న పరిస్థితికి ఈ వాక్యం సరిపోతుంది. ఇంకొక యుగమైనా సరే, ఇంకా దీనికంటే భయంకరమైన వైరస్ వచ్చినా సరే ఆ రోజుకి ఈ వాక్యం ఏమైపోతుంది? సరిపోతుంది. హల్లెలూయా. దేవుడి సామర్థ్యం సరిపోతుంది, దేవుడి శక్తి సరిపోతుంది. ఎందుకంటే దేవుడి శక్తిలో మార్పు అనేది లేదు. హల్లెలూయా. అది ఇంకా ఎన్ని మ్యూటేషన్స్ వచ్చినా, ఇంకా 4 కొమ్ములు వచ్చినా సరే, ఇప్పటికే కొమ్ములతో ఉందంట అది. ఇంకా 10 కొమ్ములు 100 కొమ్ములు వచ్చినా సరే సంఘాన్ని మట్టికి తాకలేదు. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని ఏ వైరస్ తాకలేదు. హల్లెలూయా. చదవడం. తండ్రి అయిన దేవుని నుండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది దేవుడి చిత్తమంట. హల్లెలూయా. సంఘాన్ని భద్రపరచడం అనేది, క్రైస్తవుని రక్షించడం అనేది, ఆయన ఎరిగినటువంటి విశ్వాసిని రక్షించడం అనేది ఏంటి? తండ్రి యొక్క చిత్తం. హల్లెలూయా. ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ టు రిడీమ్ యు. పక్కలు చెప్పండి, నీ ఎడల తండ్రికి ఉన్న చిత్తము నిన్ను విడిపించడము అనండి. అంటే ఇప్పుడు నా ఎడల, మన ఎడల తండ్రికి ఉన్న చిత్తం ఏంటి? ఆ రోగం నుంచి బయటికి తీసుకురావడం, భయంలో నుంచి బయటికి తీసుకురావడం, ఆ కంగారు నుంచి బయటికి తీసుకురావడం, ప్రస్తుతం ఉన్న దుష్టకాలంలో నుండి బయటికి తీసుకురావడం అనేది తండ్రి యొక్క చిత్తం. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, అసలు దేవుని యొక్క చిత్తం ఏంటో నా జీవితంలో? బయటికి తీసుకురావడం, స్వస్థపరచడం, ఫలించడం. హల్లెలూయా. అది తండ్రి యొక్క చిత్తం అంట. ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏంటో దేవుడి చిత్తం నా జీవితంలో ఇన్ని జరిగిపోతున్నాయి. ఏది అడిగినా, ఏది జరిగినా జరిగేది ఏమంటాం? మళ్ళీ ఎన్ని అడిగినా, ఎన్ని తలిచినా జరిగేది. అంటే ఇప్పుడు ఈ దేవుని చిత్తాన్ని దేనికి ఆపాదిస్తున్నాము? చెడుకి కూడా. అవునా కదా? ఏదైనా చెడు జరిగిందనుకో, దేవుడి చిత్తము. ఏదైనా వ్యాధి వచ్చిందేమో, దేవుడి చిత్తమేమో. అందుకే ఈ వ్యాధి వచ్చింది, అందుకే ఈ సమస్య వచ్చింది, అందుకే ఈ ఇబ్బంది వచ్చింది. కానీ ఇక్కడ దేవుడి చిత్తము క్లియర్గా ఏం చెప్తున్నాడు? ఏంటంటే దేవుడి చిత్తము ప్రస్తుత దుష్టకాలంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి, అసలు ఈ కాలమే, ఈ సమస్యలు, ఈ యుగమే
దుష్టకాలం అంటే ఈ యుగంలో నుండే నిన్ను బయటకు తీసుకురామని దేవుడి చిత్తం అంట. హల్లెలూయా. అంటే ఈ యుగంలో ఎన్ని వైరస్లు వస్తున్నాయో, ఎన్ని ఆపదలు వస్తున్నాయో, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో, ఎన్ని భయంకరమైన దినములు వస్తున్నాయో, వాటన్నిటిలో నుండి నిన్ను క్షేమంగా బయటికి తీసుకురావడం అనేది తండ్రి చిత్తము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టడం. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఒక్క వైరస్కే భయపడిపోతే ఎలాగా? అసలు దేవుడి కాలంలో నుంచే నేను నడిపిస్తాడు బయటికి. ఈ యుగంలో నుంచే చూసా, ఈ మిలేనియం, ఇది కొత్త మిలేనియం, అవునా కదా? న్యూ మిలేనియం. థర్డ్ మిలియన్కి ఎంటర్ అయిపోయామా? అంతే కదా? సెకండ్ మిలియన్ క్లోజ్, థర్డ్ మిలియన్కి ఎంటర్ అయిపోయాం. మిలియన్ అంటే డిస్పెన్సేషన్ ఒక్క డిస్పెన్సేషన్ చూడండి. దేవుడు ప్రస్తుత దుష్టకాలం అంటే కింద ఏముంటుంది ఇక్కడ? ఏమంటే దానికి దుష్టకాలము రెండులో ఏమంటాడు? కష్టము, దుష్ట యుగం. అందరు యుగము అనండి. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? అప్రాక్సిమేట్లీ 1000 సంవత్సరాలు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ రోజే కాదు, ఇంకా 1000 సంవత్సరాల్లో జరగబోయే ఏ వ్యాధి కూడా నీకు కానీ నీ తరానికి అంటకుండా బయటికి తీసుకురావడమే దేవుడి చిత్తము. హల్లెలూయా. నువ్వు కాదు, నీ తరములు. హల్లెలూయా. యువర్ జనరేషన్స్. ఇక్కడ కొంచెం ప్రస్తుతం దుష్టకాలం అని ఉంది, కానీ కింద ఫుట్నోట్లో ఉన్నది ఏంటి అంటే హీబ్రూలో ఉన్న ఒరిజినల్ టెక్స్ట్ అనమాట. ఒరిజినల్ టెక్స్ట్, గ్రీక్ భాషలో ఉన్న ఒరిజినల్ టెక్స్ట్. ఇప్పుడు ఒరిజినల్ టెక్స్ట్లో ఏముంది? యుగములు. యుగం అంటే ఏంటి? అప్రాక్సిమేట్లీ 1000 years. హల్లెలూయా. వన్ డిస్పెన్సేషన్ 1000 years. అంటే ఇప్పుడు దేవుడికి తెలుసు, ఆయన చనిపోయినప్పటి నుండి ఎన్ని యుగములు ఉన్నాయో ఆ యుగములన్నింటిలో ఏ వ్యాధి వస్తుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది, ఎంత భయంకరం ఉంటుంది అని దేవుడికి తెలుసు. కాబట్టి ఈ యుగములన్నిటిలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చేస్తున్నాడంట. హల్లెలూయా. నీ కుటుంబాన్ని బయటకు తీసుకొస్తున్నాడు, నీ సంఘం, మన పరిస్థితులను, మన జనరేషన్స్ అన్నిటి కూడా బయటికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. వావ్, యు సీ దట్? ఎంతమందికి ధైర్యం వస్తుంది వాక్యం వింటే? ఐ గెటింగ్ ఫెయిత్. హల్లెలూయా. అందుకే ఏది ఉన్నా సరే దేవుడి సంఘానికి పరిగెత్తుకొని రావాలి. వైరస్ ఉందా? ఉండని. హల్లెలూయా. పోలీసులు ఆపేస్తున్నారా? ఒక్కటే గంట, ఇప్పుడు వచ్చేస్తాను, కావాలంటే ఇది గోల్డ్ పెట్టుకొని దగ్గర మళ్ళీ వచ్చి తీసుకుంటాను. ఏది ఉంటే అది ఇచ్చేసి రండి సంఘానికి. సంఘంలో కూర్చుంటానికి ఇప్పుడు ఏమొచ్చింది? ఇంతకుముందు భయం ఉండి, ఇప్పుడు భయం పోయిందా? ఓన్లీ 10 minutes ప్రేయర్, 10 minutes మెసేజ్. ఏమైపోయింది? భయము ఎగిరిపోయింది. హల్లెలూయా. ఎక్కడి వరకు ఇప్పుడు ఇంక భయం ఉండకూడదు. నీవు బ్రతికిన దినములే కాదు, నీ తరతరములు బ్రతికిన దినములు. ఇప్పుడు వాక్యం చెప్పాలి నువ్వు పిల్లలకి, నీ పిల్లడికి చెప్పాలి. ఒకవేళ మిస్ అయ్యారా, నీ చిన్న పిల్లడా, ఆ పిల్లడికి కూడా చెప్పాలంట. అరే నాకే కాదు, నీకు, నీ కొడుకుకి, నీ కొడుకు కూడా ఏ వైరస్ తాకదు అని చెప్పాలి నువ్వు. హల్లెలూయా. యు నీడ్ టు టీచ్ దెమ్. ఎందుకు? దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ అ పర్ఫెక్ట్ విల్. అందరు చెప్పండి, అదే దేవుడి చిత్తము అనండి. నన్ను బయటికి తీసుకురావడమే దేవుడి చిత్తము అని. నన్ను స్వస్థపరచడమే దేవుడి చిత్తము. నన్ను బాగు చేయడమే దేవుడి చిత్తము. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతారా ఏంటో దేవుడి చిత్తమని? చాలామంది యవనస్తులు అడుగుతూ ఉంటారు నన్ను, బ్రదర్ ఏంటి బ్రదర్ అసలు దేవుడి చిత్తం ఏంటి నా పట్ల? వాక్యం చదువుకుంటే అర్థమైపోతుంది. ఇలాంటి వాక్యం ఒక్కటి చాలదా దేవుడి చిత్తం ఏంటో అర్థం అవ్వడానికి? వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఇది దేవుడు అంటాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. హల్లెలూయా. అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను స్వస్థపరిచి భూమి మీద చనిపోవడం అనేది ఎవరి చిత్తము? తండ్రి. హల్లెలూయా. తండ్రి పంపించాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఇదిగో వెళ్ళు, భయంలో ఉన్నాడు, వెళ్ళు, అతని కంగారులో ఉన్నాడు, వెళ్ళు, ఆ తరములు మొత్తం విడిపించు. హల్లెలూయా అని యేసయ్యని పంపించి మన కోసం ఆయన బలైపోయి మన తరతరములు కూడా ఏమిచ్చాడైనా? విమోచన. హల్లెలూయా. వావ్, సీ దట్. ఇంకోటి చూద్దాం. ఎంతమందికి అర్థమైంది ఇది? అందరు చెప్పండి, యేసయ్య నీకు వందనాలు అనండి. మొత్తం ఫ్రీ అయిపోయాను. గుండెలో ఉన్న భారం అంతా దిగిపోయింది. మీకు తెలుసా, ఏ సమస్య అయినా నీకు ఒకవేళ సమస్య వచ్చిందనుకో, మేబీ ఇఫ్ యూ గాట్ ఎనీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంని రెట్టింపు చేసే సామర్థ్యం దేనికి ఉంది తెలుసా?
భయము. భయము, ఫియర్. ఈ భయం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది. దానివల్ల హార్ట్ బీట్ పెరిగిపోతుంది. హార్ట్ బీట్ పెరిగిపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం వలన ఉన్నటువంటి చిన్న చిన్న నరాలు ఒత్తిడికి లోనైపోయి మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది. తలనొప్పి, కళ్ళు తిరగడము, ఉన్న చోట ధమ్మని పడిపోవడం. ఇవన్నీ కూడా మూల కారణము. ఇవన్నిటికి మూల కారణం ఏంటో తెలుసా? భయము. భయము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఈరోజు ఇప్పుడు కూడా నీకు ప్రత్యక్షమైతే ఆయన నోట్లోంచి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా? భయపడకుడి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం. భయపడకుడి. హల్లెలూయా. డోంట్ బి ఫియర్. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పేతురు, యోహాను భయపడిపోతే ఏమన్నాడు ఆయన దగ్గరికి వచ్చి? భయపడకుడి. తుఫాన్ వచ్చిపోతే తుఫాన్ ఆపడానికి ముందు ఏమన్నాడు? భయపడకుడి. హల్లెలూయా. భయపడకుడి. చిన్న మంద, భయపడకు, దేవుని రాజ్యం నీది అంటాడు. హల్లెలూయా. ఇది కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి, అవునా కదా? కొంతమందికి ఆ మాట పలకందే వారు ఇంకో మాట మాట్లాడలేరు. దాన్ని ఏమంటారు? ఊత పదం. ఎంతమందికి తెలిసింది? ఊత పదం ఉంటుందా లేదా? అలాగే యేసయ్య కూడా ఒకటి ఉంది. యేసయ్య కూడా ఒక ఊత పదం ఉంది. ఆయనకున్న ఊత పదం ఏంటి? భయపడకు. నీకున్న ఊత పదం పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకున్న ఊత పదము 100% పనిచేసి తీరుతుంది. హల్లెలూయా. అది సరదాగా అన్నా, ఆయన ఎలాగన్నా సరే, భూమి ఆకాశము గతించిన కూడా ఆ మాట నిరర్ధకము కాదు. హల్లెలూయా. దట్ ఈస్ యువర్ గాడ్. ఈ దేవుణ్ణి ఆరాధించడానికి కరోనా ఉండి ఇది పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో చూడడం మానేయండి, ఫేస్బుక్లో ఫేస్ పెట్టడం మానేయండి. మీకు టీవీ డిష్ కనెక్షన్ ఉంటుంది, డిస్కనెక్ట్ చేయండి ఫస్ట్ వెళ్ళి. జస్ట్ డిస్కనెక్ట్ ఆల్ ది థింగ్స్, ఓన్లీ కనెక్ట్ విత్ హెవెన్. హల్లెలూయా. కనెక్ట్ విత్ హెవెన్. హల్లెలూయా. యూ విల్ రిసీవ్ మోర్ ఫ్రమ్ గాడ్. మొన్నటి నుంచి ఎంత జాయో మా కుటుంబంలో నీకు తెలియదు, మామూలు కాదు. మేము భూమి మీదనే లేము, అసలు ఆకాశంలో విహరిస్తున్నాం. ఎందుకో తెలుసా? ప్రపంచం అన్నిటితో డిస్కనెక్ట్ అయిపోయి దేవుడితో కనెక్ట్ అయిపోయాము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం. వి హావ్ బీన్ కనెక్టెడ్ విత్ గాడ్. హల్లెలూయా. లెట్ యు రిసీవ్ దట్ జాయ్. హల్లెలూయా. దట్ పీస్. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు ఆయన స్వయంగా దిగి వచ్చి మాట్లాడతాడేమో, లేదంటే ఇంకెలాగా మాట్లాడతాడేమో, గొప్పగా మాట్లాడతాడు. నో. దేవుడు నీకున్న నీ స్నేహితుల ద్వారా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. గాడ్ విల్ స్పీక్ విత్ యు. రైటింగ్ డౌన్ ఎవ్రీ వర్డ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు నువ్వు రాసుకున్నావు అనుకో, నీకు ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్లో నీకు ఎప్పుడన్నా భయం కనుక కలిగితే ఈ మాటలు తీసి చదువుకో. అది నీకు ఖచ్చితంగా నీకు విశ్వాసాన్ని పెంచుతుంది, సమస్య నుంచి బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇట్ విల్ బ్రింగ్ యూ అవుట్. ఊరికే చెప్పను రాసుకోండి అని, ఊరికే చెప్పను ఒక పెన్ను నోట్బుక్ తెచ్చుకోండి అని. దట్స్ ఎ రీజన్, ఎ పర్పస్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దట్ ఈస్ గాడ్. హల్లెలూయా. యువర్ గాడ్ ఈస్ ఎ గ్రేట్ గాడ్. ఆల్రైట్, ఓకే. ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. ఈరోజు ఎక్కువ వాక్యం చెప్పను, కొన్ని మాత్రం చెప్తాను. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్. ఇట్ విల్ బ్లెస్ యు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని ఆకాశమంతా హెచ్చిస్తాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 1 verse 13. 1:13. Colossians chapter number 1 and verse 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అందరూ చెప్పండి, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల, నా దేవుడు నన్ను విడిపించాడు. నా దేవుడు నన్ను విడిపించాడు. హల్లెలూయా. అదొక్కటే కాదు, నువ్వు ఎప్పుడైనా దేవుడు ఏదైనా చేస్తే రెండు చేస్తాడు. ఒకటి ముగిస్తాడు, ఒకటి ఆరంభిస్తాడు.
ఎంతమందికి తెలిసింది? ఒకటి ముగిస్తే ఒకటి దేవుడు ఏం చేస్తాడు? ఆరంభిస్తాడు. హల్లెలూయా. ముగించావు కదా, ఇంకేం లేదు, అలాగే ఉండని చెప్పాడు దేవుడు. ఎక్కడైతే ముగించబడిందో అక్కడ ఆరంభం జరుగుతుంది, క్రొత్త ఆరంభం ఉంటుంది. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ న్యూ బిగినింగ్. నీ జీవితంలో ఏదైనా ఆగిపోయిందా? ఇది కాదు అని చేతులెత్తేసావు, ఇది ఇంకా జరగదు అని అనుకున్నావా? అది మూసివేయబడింది అనుకున్నావా? అయితే అక్కడ అదే చోట దేవుడు ఒక క్రొత్త ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. ఒక క్రొత్త అవకాశాన్ని కల్పిస్తాడు, క్రొత్త జీవితాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యు ఎ న్యూ లైఫ్. ఎక్కడైతే నువ్వు అయిపోయింది అనుకున్నావో, ఇక నా జీవితం ముగించబడింది అనుకున్నావు, ఇక నేను బాగుపడనేమో, పైకి రాలేనేమో, నేను లేవలేనేమో, ఇంకా ఇంతే నా జీవితం ముగించబడింది అనుకున్నావా? అక్కడ ముగించబడిన అదే స్థలంలో దేవుడు ఏమిస్తాడు? క్రొత్త జీవితాన్ని. హల్లెలూయా. విల్ గివ్ యు ఎ న్యూ లైఫ్, ఎ న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ. హల్లెలూయా. క్రొత్త ఉత్సాహాన్ని ఇస్తాడు దేవుడు. మళ్ళీ రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళడానికి దేవుడు ఏమిస్తాడు? మనకి బలము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి మొదట ఏం చేశాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి. అంటే ఏంటి అంధకార సంబంధమైన అధికారము? సాతాను పరిపాలించేది. సాతాను అన్నవాడి లోకంలో ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను, నువ్వు సాతాను ఉన్న స్థలంలో నివాసం ఉన్నావని నాకు తెలుసు అంటాడు దేవుడు. ఐ నో. మనం ఎక్కడ ఉన్నామంట? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు నివాసము చేస్తున్నావని నాకు తెలుసు. హల్లెలూయా. ఐ నో. కాబట్టి అలాగే గమ్మున ఉన్నాను, నేను వాడి బలమంతటి పైన నీకు అధికారం ఇస్తున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. వాడికి ఉన్న బలం మీద, వాడికి ఉన్న సమస్త పైన నీకు ఏమిస్తాడు దేవుడు? ఆధిపత్యం. హల్లెలూయా. ఆధిపత్యం, అధికారం, డొమినియన్. విల్ గివ్ యు డొమినియన్. హల్లెలూయా. ఇక్కడ అంధకార సంబంధమైన, ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటి? అందరూ చెప్పండి. వ్యాధి అనండి, రోగము అనండి, బలహీనత అనండి, వైరస్ అనండి, ఎబోలా అనండి, ఇంకా ఏ బోలా అయినా పర్వాలేదు, కరోనా అయినా పర్వాలేదు, మరోనైనా పర్వాలేదు, ఇంకా ఏదైనా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ వైరస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? అంధకారము. హల్లెలూయా. అంధకారానికి సంబంధించినవి. ఇవన్నిటికీ మూలము అంధకారము. అంధకారం యొక్క అధికారము. సాతాను పరిపాలించే సామ్రాజ్యం నుంచి, వాడి రాజ్యం నుంచి వాడు వేసేటువంటి ఒక్కొక్క ఆయుధము, వైరస్లు కావచ్చు, ఇన్ఫెక్షన్లు కావచ్చు, మరణాలు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, వాడేవారు. ఇంకా మనం చూసే ప్రతి భయంకరమైన కూడా ఎక్కడి నుంచి వచ్చేది? అది అంధకారము. దేవుని దగ్గర నుంచి రాదు. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఎలాగుంటుంది తెలుసా? శ్రేష్టమైన ఈవి అంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ప్రతి శ్రేష్టమైన ఈవి జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి చెడు రాదు ఎప్పుడు కూడా. దేవుడు వ్యాధిని పెట్టాడు, బలిని పెట్టాడు, రోగాన్ని పెట్టాడు, వైరస్ని పెట్టాడు, ఇన్ఫెక్షన్ ఏది పెట్టాడు దేవుడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చేటివి? అంధకారము. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడు? అంధకార సంబంధమైన అధికారం చేయాలి. ఏం చేస్తానంటే మనల్ని విడుదల చేసి. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నువ్వు అన్నిట్లో నుంచి విడిపించబడ్డావు అనండి. మళ్ళీ చెప్పండి, అన్నిట్లో నుంచి విడిపించబడ్డావు అనండి. భయంలోంచి విడిపించబడ్డావు, వైరస్ నుంచి విడిపించబడ్డావు, మరణం నుంచి విడిపించబడ్డావు, అంధకారం నుంచి ప్రతి సమస్య, లోకానికి ఏదైతే సమస్య అని అనుకుంటుందో ఆ సమస్యలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడుదల చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. గాడ్ హస్ ట్రాన్స్లేటెడ్ యు. యు హావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా. నౌ సీ, దేవుడు అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసినిగా చేసెను. హల్లెలూయా. అంటే విడుదల చేయడమే కాదు, అంధకార సంబంధమైన అధికారం విడుదల చేయడమే కాదు, అక్కడ నుంచి విడిపించి ఇంకో రాజ్యంలో పెట్టాడంట. ఏ రాజ్యము? దేవుడి రాజ్యము. హల్లెలూయా. దేవుని యొక్క, అంటే యేసుక్రీస్తు పరిపాలించే రాజ్యములో మనల్ని పెట్టేశాడంట. విడుదల పొందడం ఒకటే కాదు, విడిపించబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాము? దేవుడి రాజ్యంలోకి. చాలామంది అనుకుంటారు దేవుడి రాజ్యంలోకి ఎప్పుడు వెళ్తాము? చనిపోయిన తర్వాత వెళ్తాం బ్రదర్, రాప్చర్లో వెళ్తాం బ్రదర్, రెండవ రాకడలో ఎత్తబడిన తర్వాత దేవుని రాజ్యం. నో. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో ఆ మొదటి రోజే నువ్వు పరలోక రాజ్య సభ్యునిగా అయిపోయావు. హల్లెలూయా. పరలోక రాజ్య నివాసిగా అయిపోయావు. హల్లెలూయా. యు ఆర్ నౌ బికమ్ ఎ మెంబర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ చేస్తాను అన్నాడా? చేశాను అన్నదా? ఇంకా ముందు చేయబోతున్నాడని ఉందా? ఏమంటున్నాడు దేవుడు అక్కడ? మళ్ళీ చదవండి అమ్మా.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన అంటే ఏంటి? తన కుమారుడు యేసుక్రీస్తు ఆయన తీసుకొచ్చినటువంటి రాజ్యము, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నివాసునిగా చేసెను. పక్కలు చెప్పండి, నువ్వు ఆల్రెడీ దేవుని రాజ్య సంబంధివి అనండి. మళ్ళీ చెప్పండి, నువ్వు దేవుడి రాజ్య సంబంధివే అనండి. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో సంబంధిగా చేరిపోయావో ఇంకా అంధకారానికి సంబంధించిన దానికి నీకు ఏ సంబంధము లేదు. హల్లెలూయా. దానికి నీకు ఏ సంబంధము లేదు. హల్లెలూయా. యు హావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ కంప్లీట్లీ. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఐ గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. అంటే ఇప్పుడు పరలోకము రాజ్యములో వ్యాధి ఉందా, రోగం ఉందా, బలితం ఉందా, దరిద్రం ఉందా, లేమి ఉందా, పోనీ వైరస్ అక్కడ వస్తుందా? దూతలందరూ మాస్క్ వేసుకొని తిరుగుతున్నారా? ఆల్ ద ఏంజల్స్. దేవుడు చెప్పాడు, మొత్తం అందరూ మాస్క్ వేసుకోండి, బెడ్లు రెడీ చేయండి, ఆక్సిజన్ రెడీ చేయండి అంటున్నాడు దేవుడు అక్కడ. నో వైరస్ ఇన్ హెవెన్. సో పరలోకంలో ఇవేవి కూడా ఉండవు. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్నావు కానీ లోక సంబంధివి కావు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? లోకంలోనే ఉన్నావు కానీ లోకానికి సంబంధం లేదంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వాటర్ గేమ్స్ ఉంటాయి. ఎవరికైనా తెలుసా? పెద్ద బెలూన్ ఒకటి ఉంటుంది, వాటర్లో పెద్ద బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్లోకి పిల్లల్ని పంపించేసి జిప్పేసేసి వాటర్లో వదిలేస్తారు. ఎంతమందికి తెలిసి గేమ్? తెలుసా? ఆడకుండా కనీసం చూసారు కదా. పెద్ద బెలూన్ ఉంటుంది, బెలూన్ అందులో గాలి నింపేసి ఆక్సిజన్ నింపేసి చిన్న చిన్న పిల్లల్ని వాటర్ గేమ్ ఆ పిల్లల్ని ఆ బెలూన్లో పంపించేసి జిప్పేసేస్తారు. ఇంకా అందులోకి వాటర్ వెళ్ళవు. దీన్ని ఎక్కడ వదిలేస్తారు? వాటర్లో వదిలేస్తాడు. వాటర్లో ఆడుతూ ఉంటాడు. వాడు వాటర్లోనే ఉన్నాడు కానీ ఆ నీటికి సంబంధించిన వాడు కాడు. హల్లెలూయా. ఆ నీటిలో ఏది ఉన్నా అతనికి ఇన్ఫెక్ట్ చేయడు, ఇబ్బందికరంగా ఉండదు. అలాగే నీవు ఈ లోకంలో ఉన్నావు కానీ ఈ లోకానికి నీకు సంబంధము లేదు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. దట్ ఈస్ వాట్ ద గ్రేస్ ఇస్ పవర్. హల్లెలూయా. కృప నిన్ను అలాగే కాపాడుతూ ఉంటుందండి. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. హల్లెలూయా. ఎవ్రీ టైం గ్రేస్ విల్ ప్రొటెక్ట్ యూ. హల్లెలూయా. ఏది ఎంటర్ అవ్వడానికి వీలేదు. ఒకవేళ ఏదైనా ఎంటర్ అయిందనుకో, దట్ ఈస్ ఇల్లీగల్. అదేంటది? ఇల్లీగల్. హల్లెలూయా. ఆదమర్చి ఉన్నావు, డోర్ తెరిచి ఉంది, పడుకున్నావు, దానికి నీకు లోకానికి సంబంధం లేదు. కానీ ఏదో ఒక కుక్క ఎంటర్ అయిపోయింది అనుకో, ఏం చేస్తావు? నీ ఇంట్లోకి ఏదైనా ఒక కుక్క వచ్చిందనుకో, ఏం చేస్తావు? చేతికి ఏది దొరుకుతుంది, కత్తి దొరికితే కత్తి, కర్ర దొరికితే కర్ర, చీపురు దొరికిన చివరికి దాన్ని పట్టుకొని కూడా వెనకాల పడుతుంది దాన్ని. ఎందుకు? నువ్వు నా గృహంలోకి రావడానికి వీల్లేదు, ఇది నా గృహము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. నీకు దీనికి సంబంధం లేదు కాబట్టి పారిపో అని దాన్ని వెనకాల పడి తరిమి కొడతావు. అలాగే నువ్వు దేవుని రాజ్యంలో చేరిన తర్వాత పొరపాటున ఏదైనా వ్యాధి వచ్చినా కూడా దానిపైన నీకు అలాంటి అధికారము ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం. యు హావ్ దట్ టైప్ ఆఫ్ అథారిటీ. ఎవ్రీథింగ్ ఇస్ ఇల్లీగల్. హల్లెలూయా. నీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యాధి కూడా ఏంటది? ఇల్లీగల్. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నీ శరీరంలో ఏదైనా వ్యాధి ఉందా, ఆ వ్యాధిని చూసి చెప్పు, యు ఆర్ ఇల్లీగల్ అని చెప్పండి. ఇలాగా ఇల్లీగల్. హల్లెలూయా. నువ్వు నా శరీరంలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎందుకు? నా శరీరము దేవుడి ఆలయం, నేను దేవుడి రాజ్యానికి సంబంధించిన వాడను. హల్లెలూయా. చీకటికి నాకు సంబంధము లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు సిలువకి వెళ్ళడానికి ముందు, ఇదిగో లోకాధికారి రాబోతున్నాడు, వాడికి నాకు ఏ సంబంధం లేదు అంటాడు. హల్లెలూయా. తెగేసి చెప్పేస్తాడు దేవుడు, వాడికి నాకు ఏ సంబంధము లేదు. హల్లెలూయా. అలాగే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో, ఆయన లోపలికి వచ్చామో, నువ్వు కూడా ఏమనాలి తెలుసా? వ్యాధికి నాకు సంబంధం లేదు అనాలి, కరోనాకి నాకు సంబంధం లేదు, బీపీకి షుగర్కి నాకు సంబంధం లేదు, లోకంలో ఏ వ్యాధికి నాకు సంబంధము లేదు. హల్లెలూయా. నో రిలేషన్షిప్. ఒకవేళ రిలేషన్షిప్ ఉందనుకో, అక్రమ సంబంధం అంటారు. ఇల్లీగల్ రిలేషన్. ఏమనాలి దాన్ని? అక్రమ సంబంధం. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నో అక్రమ సంబంధాలు, నో ఇల్లీగల్ రిలేషన్స్. అంటే ఏదైనా ఇల్లీగల్గా నీ ఇంట్లోకి వచ్చినా కూడా దాంతో కాపురం చేస్తే ఏమనాలి దాన్ని?
వ్యాధి వచ్చింది అనుకో, 70 సంవత్సరాలు అయితే ఎవరికైనా వచ్చేది బీపీ అని అనుకున్నాం అనుకో, అదేంటి, ఏ సంబంధం అది? ఇట్స్ ఇల్లీగల్ రిలేషన్షిప్ మై ఫ్రెండ్. యూ నీడ్ టు రెసిస్ట్ ఇట్. పక్కన చెప్పండి, అపవాదిని ఎదిరించుడు అని చెప్పండి. అప్పుడు వాడి మీద నుంచి వెళ్ళి పారిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఎదిరించలేదనుకో కాపురం చెప్తాడు. చక్కగా ఇంట్లో నలుగురు ఉంటారు, బాబు, వాళ్ళ మమ్మీ, ఒక్క అపవాది. హ్యాపీ ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. యూ విల్ ఎంజాయ్. ఎందుకు? వెన్ యూ కాంప్రమైజ్. ఇది ఇల్లీగల్ అని కనుక నీకు తెలియకపోతే, నేను దీనికి సంబంధించిన వాడు కాదు అని నీకు తెలియకపోతే, యూ విల్ కాంప్రమైజ్. యూ విల్ లీవ్ ఏ కాంప్రమైజ్ లైఫ్. అది దేవుడి చిత్తము కాదు. ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడి యొక్క చిత్తం ఏంటి? దుష్టకాలం చెల్లి విడిపించడము, అంధకార అధికారంలో నుంచి విడుదల చేసి దేవుడి రాజ్యములో సభ్యునిగా చేరడం అనేది దేవుడి చిత్తం అంట. హల్లెలూయా. ద విల్ ఆఫ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఒక్కళ్ళు చెప్పండి, ఇప్పుడు నీవు లోకంలో ఉన్నావు కానీ లోక సంబంధివి కాదు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు లోక సంబంధం అంటే లోకంలో, ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను అనుకోండి, ఇండియాలో కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమెరికన్ అంబాసిడర్ని. ఎక్కడ ఉంటాను? అమెరికన్ అంబాసిడర్ ఎక్కడ ఉంటాడు? ఇండియాలో ఉంటాడు. ఇండియాలో అమెరికన్ అంబాసిడర్ ఉంటాడు. ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్కి ఇండియాలో నుంచి పోషణ రాదు. ఎక్కడి నుంచి పోషణ వస్తుంది? అమెరికా నుంచి పంపిస్తారు. అమెరికా నుంచి నాకు కావాల్సిన అకామిడేషన్ కానివ్వండి, నాకు కావాల్సిన హోటల్ రూమ్స్ కానివ్వండి, నాకు కావాల్సిన ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలి? అమెరికా నుంచి రావాలి. కానీ నేను ఎక్కడున్నాను? ఇండియాలో ఉన్నాను. అంటే ఇప్పుడు ఇండియాలో కనుక కరువు వచ్చిందనుకో, నా మీద ప్రభావం చూపిస్తుందా? ఇండియాలో ఇంకొక కరెన్సీ పోయి, లేదా మొత్తం అంతా తిండి లేకుండా ఉన్నారు, అందరు పేదలైపోయారు, అందరికి అది పోతుంది ఇది పోతుంది, అన్ని పరిస్థితులు ఇలాగ దిగజారిపోతున్నాయి అనుకున్నప్పుడు నాకు ఏదన్నా లోటు వస్తుందా? రాదు. ఎందుకు? నేను ఇండియాలోనే ఉన్నాను కానీ అమెరికాకు సంబంధించిన వాడిని, నా పోషణ అమెరికా నుంచి వస్తుంది. అలాగే నువ్వు లోకంలో ఉన్నావు కానీ నీ పోషణ పరలోకం నుండి వస్తుంది. హల్లెలూయా. నీ ప్రొటెక్షన్ పరలోకం నుంచి వస్తుంది. హల్లెలూయా. యువర్ ప్రొటెక్షన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు రాయబారులు అంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. యు ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులు అంటాడు మనం. అంబాసిడర్ అంటే ఎవరు? రాయబారి. ప్రతి దేశంకి రాయబారులు ఉంటాయి. ఇండియాలో అమెరికా రాయబారులే కాదు, ప్రతి దేశం నుంచి ఒక్కొక్క రాయబారి ఇండియాలో ఉంటాడు. అలాగే ఇండియన్ రాయబారి అమెరికాలో ఉంటాడు. తెలుసు కదా ఈ విషయాలన్నీ. ఇది కొంచెం చదువుకోవాలి నీకు, అట్లీస్ట్ 10th క్లాస్ చదువుకుంటే తెలిసింది. అంబాసిడర్స్, వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అంబాసిడర్స్. రాయబారులు అంటాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకో అమెరికాకి, ముందు ఆయన కలవాలి. వెళ్ళి ఆయనకు పంపిస్తే నువ్వు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి వీలేదు. ఆయన కలిసి ఆయనతో మాట్లాడి, నేను ఇట్లా యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అడుగుతాడు. కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, వైవా ఉంటాయి. నీవు రిజెక్ట్ చేస్తాడా, అప్రూవ్ చేస్తాడా? ఇట్ ఈస్ అప్ టు అంబాసిడర్స్ వర్క్. హల్లెలూయా. అలాగే ఈ లోకంలో కూడా మనం ఏమైనామంట? క్రీస్తుకి రాయబారులం. హల్లెలూయా. లోకంలోనే ఉన్నాము, ఇక్కడే ఉన్నాము, కానీ లోకానికి నీకు సంబంధము లేదు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు దేనికి కనెక్ట్ అయి ఉన్నావు? హెవెన్కి, పరలోకానికి కనెక్ట్ అయి ఉన్నాం. ఈ రోజు నుంచి మన పోషణ పరలోక రాజ్యంగా మారిపోవును గాక. హల్లెలూయా. మన రక్షణ పరలోకంగా మారిపోవును గాక. హల్లెలూయా. మంచి, ఇప్పుడు చూడండి, మన విశ్వాసం ఎదగాలంటే ఇలాంటి వాక్యాలు వింటూ ఉండాలి మనం. హల్లెలూయా. భయం ఇప్పుడు ఈ వాక్యం నిన్ను బలపరుస్తుందా లేదా? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 45 minutes ఎంతో వాక్యం చెప్పాను నేను. ఇది నిన్ను బలపరిచిందా లేదా? బలపరిచిందా? ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ వ్యాధి ఇది ఏది కూడా లేకుండా ప్రశాంతమైన జీవితం మనం జీవించదుము గాక. హల్లెలూయా. దట్ విల్ లివ్ ఎ హోలీ లైఫ్, ఎ పవర్ఫుల్ లైఫ్. హల్లెలూయా. లైక్ ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ నో కరోనా, తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశంలో ఇట్స్ ఎ కరోనా ఫ్రీ కంట్రీ నౌ. నో కరోనా, నో మాస్క్. మాస్క్ పెట్టుకోవద్దు అంటున్నారు. ఇప్పుడు తీసేని మాస్క్. నవ్ యూఆర్ అ ఫ్రీ బోర్డ్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు.
కరోనా ఫ్రీ కంట్రీ, కరోనా లేని దేశం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద నేషన్స్. ఇజ్రాయెల్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద నేషన్స్. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నిటికీ ఇస్రాయెల్ దేశం ఒక ఆశీర్వాదకరం. దేవుడు ఇస్రాయెల్లో ఏది చేస్తాడో అది ప్రపంచ దేశంలో అన్నిటికీ వర్తిస్తుంది. అది ఇస్రాయెల్ దేశం అనేది ఫిజికల్గా, సంఘము స్పిరిచువల్గా ఇస్రాయేలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు లోకంలో నీ చుట్టూ ఎన్ని వైరస్లు ఉన్నా యు ఆర్ కరోనా ఫ్రీ నవ్. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. నీకు కరోనా రాదు, ఎందుకంటే ఇస్రాయేల్కి దేవుడు ఏది చేస్తాడో సంఘం కూడా దేవుడు అదే చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, ఓకే, నిలబడండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. జస్ట్ స్టాండ్ అప్. ఎంతమందికి విశ్వాసం పెరిగింది? ఐ గాట్ సమ్ ఫెయిత్ టుడే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అని అందరూ గట్టిగా చెప్పండి. యేసయ్య నీకు వందనాలు, నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. హల్లెలూయా. ఆల్రైట్, నౌ చేతులు పైకెత్తండి, ప్రార్థించుకుందాం. లెట్ us pray for 2 minutes. హల్లెలూయా. ఇశ్రాయేల్ దేశానికి మొత్తానికి కరోనా లేకుండా చేసిన దేవుడు, శరీర రీతిగా ఇశ్రాయేల్ అనే దేశము ఆత్మరూపంలో ఇశ్రాయేలు అంటే సంఘము, యెరూషలేము అంటే సంఘము, పరిశుద్ధ పట్టణం అంటే సంఘము. దేవుడు ఏదైనా ఒక చోట బైబిల్లో ఎక్కడైనా ఇశ్రాయేలు అని వాడితే అది ఫిజికల్గా ఉన్న ఇశ్రాయేలుకి వర్తిస్తుంది, సంఘానికి వర్తిస్తుంది. యెరూషలేం అని ఎక్కడైనా బైబిల్లో వాడితే అది యెరూషలేముకి వర్తిస్తుంది, అలాగే సంఘానికి వర్తిస్తుంది. సంఘానికి కూడా దేవుడు యెరూషలేము అంటాడు, ఇశ్రాయేలు అంటాడు, పరిశుద్ధ పర్వతము అంటాడు. హల్లెలూయా. దేవుని మందిరము అంటాడు. ఇప్పుడు అక్కడ ఫిజికల్గా ఇశ్రాయేల్కి కరోనా ఫ్రీ వచ్చేసిందా లేదా? నో కరోనా అంటే కరోనా ఇంకా ఎంటర్ అవ్వదు, కరోనా వారికి రాదు. అలాగే ఎప్పుడైతే అది ఫిజికల్గా అక్కడ జరిగిందో సంఘంలో కూడా అది జరిగిపోయింది. హల్లెలూయా. సంఘంలో కూడా అది ఎంటర్ అయిపోయింది. హల్లెలూయా. నో కరోనా, వి ఎంటర్ ఇంటూ దట్ జోన్. హల్లెలూయా. పక్కలు చెప్పండి, వెల్కమ్ ఇంటూ ది నో కరోనా జోన్ అని. కరోనా లేని ప్రదేశానికి నీకు స్వాగతం అనండి. హల్లెలూయా. నో కరోనా, నో వైరస్, నో ఇన్ఫెక్షన్, నో బ్యాక్టీరియా, బికాస్ వి డజంట్ బిలాంగ్స్ టు దిస్ ఎర్త్. మనం లోకానికి సంబంధించిన వారము కాము. హల్లెలూయా. నౌ లెట్ us pray for 2 minutes. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నీకు తెలుసు నువ్వు విడిపించబడ్డావు. ఇప్పుడు నీ ప్రార్థన దేనికోసం ఉండాలి తెలుసా? నీ చుట్టుపక్కల వారు ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు విడిపించబడాలి ప్రభువా, నా దేశం విడిపించబడాలా. లెట్ us pray for 2 minutes. Pray for 2 minutes. Pray for the nations first. India. Let's India going to be a corona free country. Hallelujah. ఎందుకంటే ఇండియాలో చాలా మరణ రేటు ఎక్కువగా ఉంది, అలాగే కరోనా వ్యాప్తి అధికంగా ఉంది అని డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి మరి దేవుడు ఆయన దూతలను విడుదల చేసి ఆ కరోనా అనేటువంటి ఆ వ్యాధిని బంధించేసి కరోనా ఫ్రీ కంట్రీగా మన దేశాన్ని కూడా చేసేలాగిన లెట్ us pray for 2 minutes. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. లార్డ్, ఎందుకంటే దేవుడు నిన్ను లోకానికి పరిష్కారంగా పెట్టాడు. సహోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆత్మలోకంలో ఏదో అద్భుతము జరిగి తీరుతుంది. వెన్ యు ప్రే సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ స్పిరిచువల్ realm. హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, ప్రే ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. నా దేశాన్ని తండ్రి ఇదిగో ప్రభా కరోనా లేని దేశంలాగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలుని ఎలాగైతే ప్రభా కరోనా లేని దేశంలాగా మార్చావో తండ్రి ఇదిగో నా దేశం కూడా కరోనా లేని దేశంగా మారిపోలాగా ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అవును ప్రభా, మహిమ మాలోపించి బయటికి రావాలయ్యా. అవును తండ్రి ఇదిగో ప్రభా కరోనా పేషెంట్స్కి ప్రేయర్ చేసినా కూడా ఆ వైరస్ తాకలేదు ప్రభా. అలాగే తండ్రి ప్రభా మేము కరోనా మధ్యలో ఉన్నప్పటికీ, ఆ వ్యాధి మధ్యలో, వైరస్ మధ్యలో ఉన్నప్పటికీ ఆ వైరస్ మమ్మల్ని చూసి భయపడి పారిపోవాలి కానీ ప్రభా మా శరీరంలోకి ఎంటర్ అవ్వకూడదు తండ్రి నీకు వందనాలు ప్రభా. మా శరీరాన్ని తాకకూడదు తండ్రి నీకు వందనాలు అయ్యా. మా జీవితాన్ని తాకకూడదు, మా పిల్లల జీవితాన్ని తాకకూడదు తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాంటి సామర్థ్యము, అలాంటి మహిమ సంఘంలో నుంచి బయటకు తీసుకుని ప్రార్థిస్తున్నానయ్యా. లోర్డ్, బ్రింగ్ అవుట్ దట్ గ్లోరీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లోర్డ్, బ్రింగ్ అవుట్ దట్ గ్లోరీ లార్డ్. ఆ మహిమను బయటకు తీసుకుని ప్రార్థిస్తున్నానయ్యా. లెట్ ద రేడియేషన్ power, Lord, anointing is the radiation power. Let that radiation power
కమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అవును, ప్రతి వైరస్ని చంపేసేటువంటి ఆ రేడియేషన్ పవర్ మా లోపల నుంచి బయటకు వచ్చేలాగా ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామములో ఇప్పుడు తండ్రి ఆ రేడియేషన్ పవర్ని, అనాయింటింగ్ని, అభిషేకం ప్రభా బయటకు తీసుకుని ప్రార్థిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు రాజానికి వందనాలు చెల్లించుకో ప్రభా. అవును తండ్రి ప్రభా, మా బంధువులు ఇంకా ఎవరైనా కరుణతో బాధపడుతున్నారేమో తండ్రి, వ్యాధులతో బాధపడుతున్నారేమో, మాకు తెలిసిన వారు, మా మిత్రులు, మా సహోదరులు ప్రభా, అవును మా ఇరుగు పొరుగు వారు తండ్రి, ఎవరైతే ప్రభా కరుణతో బాధపడుతున్నారో తండ్రి, వ్యాధితో భయపడుతున్నారో, వ్యాధితో కంగారు పడుతున్నారు తండ్రి, సతమతం అవుతున్నారు, యేసు నామములో ఇప్పుడే వారి మీదకి నీ సమాధానము, నీ స్వస్థత దిగి వచ్చేలాగా ప్రార్థిస్తున్నాను. లార్డ్, ఐ స్పీక్ హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. స్వస్థత ప్రవచిస్తున్నామయ్యా. అందరు చెప్పండి, స్వస్థత ప్రవచిస్తున్నాము, స్వస్థత ప్రవచిస్తున్నాము, స్వస్థత ప్రవచిస్తున్నాము, స్వస్థత ప్రవచిస్తున్నాము, స్వస్థత ప్రవచిస్తున్నాము. యేసు నామములో స్వస్థత ప్రవచిస్తున్నాము. స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దేవుడు తన హస్తమును మన వైపు చాపుచున్నాడు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తే మనకు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. we will be in peace. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే తలపని చేపెట్టుకోండి. స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ఏ వ్యాధి ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఎలాంటి పనితో ఉన్నా, ఒకవేళ ఇఫ్ యు హావ్ బీన్ ఫియర్ ఆఫ్ కరోనా అనేటువంటి ఆ భయంలో ఉన్నా సరే, నాకు వస్తుందేమో, నా పిల్లలకు వస్తుందేమో, నేను సొసైటీలో ఉన్నాను, అనేక మంది కరోనా వచ్చిన పేషెంట్ల మధ్యలో తిరుగుతున్నాను, నాకు కూడా అది సోకుతుందేమో అనే భయంలో కనుక నువ్వు ఉన్నావా, దేవుడికి మాట్లాడుతున్నాడు, ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. నీకు దానికి సంబంధము లేదు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నేను నిన్ను విడుదల చేసి ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, భయమును బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, కంగారుని, టెన్షన్, స్ట్రెస్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత ప్రతి శరీరానికి ప్రవచిస్తున్నానయ్యా. ప్రతి శరీరానికి స్వస్థత ప్రవచిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలని, మూలుగుని, ప్రతి నరం, ప్రతి కన్నం, ప్రతి అవయం మీద కూడా యేసు క్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత వచ్చునుగా అని ప్రార్థిస్తున్నానయ్యా. బీపీ, షుగర్, come down in the mighty name of Jesus. Be normal in the mighty name of Jesus. హార్ట్ బీట్ని నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సైనస్ని, మైగ్రేన్ని, తలనొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కరోనా సిమ్టమ్స్ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వైరస్ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ఫెక్షన్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ప్రభా, ఇదిగో మేము సొసైటీలో తిరుగుతున్న, జనముల మధ్యలో తిరుగుతున్న, ఎక్కడ ఉన్నప్పుడు కూడా కరోనా ఆ వైరస్ మమ్మల్ని ఎన్నటికీ తాకకుండును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ వైరస్ మా శరీరాన్ని తాకకుండును గాక. మేమున్న స్థలంలో నుంచి వైరస్ పారిపోవును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నజరేయుడైన యేసు రాజా, స్వస్థత ప్రభ శీఘ్రంగా కలుగుతుందని సెలవిచ్చారు. ఇదిగో సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ పాదముల కింద శీఘ్రముగా చితక త్రొక్కించునని మీరు మాట్లాడారు పాప. సాతానుని శీఘ్రంగా సంఘం యొక్క పాదముల కింద చితక త్రొక్కించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి, ప్రతి బలిని తీసేయండి, ప్రతి టెన్షన్, స్ట్రెస్ని కొట్టివేసి పరిపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, సామర్థ్యమును, అభిషేకమును, మహిమను సంఘం మీదకి, సంఘంలో ప్రతి ఒక్కరి మీదకి విడుదల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్తాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుద్దాము.